అగ్గినల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్గినల్లెరా దేవా, అన్య భాషలతో ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవమారమ్మని ప్రవచించేదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు. ఓ అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును గర్తిద్దాం. గ్లోరీ 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 గ్లోరీ. షక భా 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 రియాందలరే సెరెరెరెరె నీవే ఆరాధనా. ఓ ఆరాధన నీకే నా యేసు రాజా. థ్యాంక్ యూ జీసస్. మరిన్ని చేతుల పైకెత్తి ఆకాశము వైపు కన్నులెత్తి యేసయ్యా పిలుద్దాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే పరిశుద్ధాత్మ దేవత. Holy Spirit of God, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా తోడుగా తోడుగానున్నవాడవే నా యేసయ్యా, తోడుగానున్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. దయచేసి కళ్ళు తిరగకుండా ఆయన సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవా నీ వైపు చూస్తుంటున్నాను. నేను భయపడును నాయన, నీ సన్నిధానంలో నీ అభిషేకం చేత నీ ఆత్మ చేత మనం నింపుచున్న దేవా నీకు వందనాలు. హోలీ 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 పరిశుద్ధుడా, మా మధ్యలో సంచరించువాడా, నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. మనసారా 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 నిండు మనస్సుతో కాలేబ్ అంటున్నాడంట, నేను 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నిండు మనసుతో ఆయన ఆరాధించాను. ఇదిగో నాకు 80 సంవత్సరాలు వచ్చిన అదే బలము అదే శక్తి చేత నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తా ఉంటున్నానయ్యా. ఆయన వైపు చూద్దాం. ఆకాశమందు దేవా నీవు తప్ప నాకెవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప నాకెవ్వరు లేరేసయ్యా. హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ నీ మహిమా నీ మహిమా నీ మహిమా
ఘనపరిచెదను. మా మధ్యలో నీ మహిమ సంచరిస్తూ ఉండగా ఆరాధిస్తూ కీర్తిస్తూ ఘనపరిచెదను. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుటకు నా ఆత్మ నాలో తృష్ణ కలిగి ఉన్నది. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుటలో నా ఆత్మ నాలో తృష్ణ కలిగి ఉన్నది. యేసయ్యా 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 చిన్నమా యేసయ్యా 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 పరిశుద్ధాత్మదేవ హృదయాన్ని స్పందించువాడా యేసయ్యా 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 నీ మహిమ నీ మహిమ నీ మహిమ యేసయ్యా. మరి రెండు చేతులు పైకి చెప్దామా? ప్రభువా నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా యొద్ద ఏమీ లేదు ప్రభువా, నన్ను నేను నీకు సరెండర్ అయిపోతున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను తాకయ్యా, నన్ను తాకు నన్ను తాకు నన్ను తాకు నన్ను తాకు. నీ సన్నిధానంలో సంతోషం ఉంది కదా ప్రభువా. నీ సన్నిధిలో నలిగిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి బందీలో ఉన్న వారికి విడుదల ఇచ్చువాడా. నీ మహిమ యేసయ్యా. ఆయనతో మాట్లాడదాం ఈ సమయంలో, ఆయనతో మాట్లాడదాం. పరిశుద్ధాత్మదేవా ఏ ఆశ దగ్గర నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ ఏ బాధతో ఏ యొక్క తపనతో నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా అంటున్నాడు. ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఇదిగో నాయనా నీవే గొంగలి పురుగులా నా జీవితమును సీతకోక చిలుకలా మార్చినావా. గొంగలి పురుగులా నా జీవితమును సీతకోక చిలుకలా మార్చినావా. నా ఊహకు ముందే చూచినవా నీ పుట్టక ముందే పిలచినవాడా. నా ఊహకు ముందే నా ఊహకు ముందే చూచినవాడా.
శ్రమైనా బాధైనా కరువైనా సిగట గల ఊపిలో నుంచి లేవనెత్తువాడా, వెంట కుప్పలపై నుంచి వీధుల పైకెత్తువాడు నీవే. నీ వైపే చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారికి బలపరచుము, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్నవా చదమా బలపరచుము, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నేనయ్యా నాలో నీవు, నన్ను నీకే, నా కొరకే యేసయ్యా, నీ కొరకు మాత్రమే. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. అవునయ్యా నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా యేసయ్యా చెప్దామా, పాడదామా ఏక మనస్సుతో ఏక ఆత్మతో. యేసయ్యా బిగ్గరగా చెప్దాం. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా అందరూ కలిసి పాడదాం. అయ్యా నీవుంటే చాలు యేసయ్యా యేసయ్యా. బిగ్గరగా పాడదాం మన స్వరాలెత్తి. యేసయ్యా నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, నీవు లేక బ్రతకలేనయ్యా. నీకు అసాధ్యమైనది, నీకు అసాధ్యమైనది లేదు, క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నది. నీకు అసాధ్యమైనది లేదు, క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నది. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింతును, భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలు యేసయ్యా యేసయ్యా. నీవు లేక బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా. నీవుంటే చాలు యేసయ్యా యేసయ్యా నీవు లేక బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం ఆయన వైపు చూద్దాం, అందరం ఆయన వైపు చూద్దాం. ఈ సమయంలో ఆ సిలువలో వ్రేలాడుచున్న ఆయన వైపు చూద్దాం. నీ కోసమే నా కోసమే దేవా మరణపు చేయించిన దేవుడవయ్యా. మన చెడు తలంపుల కంట ఆయన తలకు ముండ్ల కిరీటం వేశారంట ప్రభా. చెడ్డ ఆలోచనలు, మోహపు ఆలోచనలు తండ్రి నీ తలకు ముండ్ల కిరీటం వేశారయ్యా. ఇదిగో మేము చేసిన చెడు పనులకు ప్రభా నీ చేతులకు శీలలేశారయ్యా ప్రభా. కక్షలు, భేదాలు, విమతలు ప్రభా ఎందరూ మీన్నో నీ పక్కల్లో బల్లెపు పోట్లు పొడిచారయ్యా. ఇదిగో నీ సన్నిధానంలో ప్రభా ఒక్క బొట్టు నీ శరీరంలో రక్తము లేకుండా మా కోసం ధారపోసిన దేవుడవయ్యా, మా కోసం ధారపోసిన దేవుడవు. ఇదిగో నీ సన్నిధానంలో ప్రభా ఇలా ఆరాధించుకుంటున్నట్టు కేవలం నీ కృప అయ్యా, నీ కృప మాత్రమే, నీ కృప మాత్రమే, నీ కృప మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. నీ వైపే చూస్తున్నా యేసయ్యా, నీతోనే వస్తున్నా. మనమందరం కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ నీ వైపే చూస్తున్నా యేసయ్యా, నీతోనే వస్తున్నా. యేసయ్యా 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 యేసయ్యా. మన హృదయాల్ని తేలిక చేసుకుందాం ఆయన సన్నిధిలో. యేసయ్యా మన భారాలు మోయువాడాయన,
యేసయ్యా 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 ప్రభువా, గుండె బరువుగా ఉన్న జీవితాలని ప్రభువా మార్చండి ప్రభువా. ఓ కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడు నా యేసయ్యా. శ్రమైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడు యేసయ్యా. చూచువాడవు నీవే, చూచువాడవు నీవే యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమా ప్రభువా. మా కన్నీటి చేత నీ పాదాల మీద తడుపుతూ ఉంటుంది. ఇదిగో మీ పాదాలు తడిపే విధముగా దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ. నీ ఆరాధన అంతటినీ హస్తలుగా పేపుతూ ఉంటుంది దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ దేవా. ఎందరైతే ప్రభా ఈ ఆరాధనలో ప్రభా నిన్ను రుచి చూశారో, నిన్ను తాకారో ప్రభా, వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నదిగా మీకు స్తోత్రం దేవా. వారి హృదయాలు తేలిక చేసిన వాడా, ఇదిగో నా కుమారుడా నా కుమార్తె, నీ భారము నా మీద వేయి, నీ భారం నా మీద వేయి అని సెలవిస్తున్నావయ్యా. నీ హృదయము నాకిమ్ము అని సెలవిస్తున్న దేవుడవయ్యా. ఇదిగో నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటా. ఇదిగో ఎక్కడికి వెళ్ళని మాకు తోడుగా ఉన్నవాడవయ్యా. ఎవరిని బదలవంత పెట్టేది లేదు ప్రభా. నీ సన్నిధానంలో ఆశగల ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడవు నీవేనయ్యా. ఓ ధైర్యపరుచు వాడవు, లేవనెత్తు వాడవు, కృంగిన వాడిని బలపరచు వాడవు నీవే, నీవే యేసయ్యా. ఏడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. చెప్దామా బిగ్గరగా? ఏడారి నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు ఏక మనస్సుతో బిగ్గరగా నామని కనపడుతూ, నా విజయ సంకేతమా నీవేనయ్యా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది కొనియాడబడుచున్న నా యేసయ్యా. నీకే ఓ సుమధుర స్వరముల. అందరు ఏక మనస్సుతో ఆయన వైపు చూస్తూ గలములతో కొనియాడబడుచున్న నీకేనయ్యా, నీకే
నిన్ను స్తుతించిన అయ్యా, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము ప్రభువా, ప్రతి క్షణము ప్రతి గడియా నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతిస్తా ఉంటే ప్రభు మా స్థితిగతులు మార్చే దేవుడవయ్యా. నిన్ను స్తుతిస్తా ఉంటే మాలో ఉన్న బలహీనతలు తీసివేసే దేవుడవయ్యా. నిన్ను స్తుతిస్తా ఉంటే ఇదిగో మాలో ప్రభు నూతనమైన బలాన్ని కుమ్మరించువాడవయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో సంచరించువాడా, ఎవరిని వదిలిపెట్టకుండా ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడవయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ముందున్న సమయం అంతా నీ హస్తాలకు అప్పచెప్తూ ఉంటున్నాం. ఈ ఆరాధనలో దేవా ఇదిగో నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ దేవైకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి నాయన. ఈ సమయంలో ప్రభా నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని స్పందించండి. నీ వాక్యము చేత మీరే మాట్లాడమని ప్రార్థిస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటే ఘనమైన నామని నేర్చేస్తాం. నజరుడైన యేసుక్రీస్తు నామమున పేట ఆరాధించాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎంతో మంచివాడు. ఆయన ఎప్పుడూ మంచి చేసేటువంటి వాడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసుకొని అంతా మంచిగా ఉంది అన్నాడట. ఏమన్నాడట? అంతా మంచిగా ఉంది. దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు మనల్ని చూసి ఆయన అన్నాడంట, అంతా మంచిగా ఉంది. ఆయన మంచి దేవుడు, మంచిని కలుగజేసేటువంటి వాడు. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ఈ దినాన మీ అందరితో పాటుగా ఈ పాలకొల్లు ప్రాంతంలో ఈ వెలుగు పరిచర్యల్లో మరి ప్రభువును ఆరాధించడానికి వర్షిప్ ఇండియా నుండి నాకు మా బృందానికి దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో మరి మీ మధ్యలోనికి వచ్చి పరిచర్య చేయడానికి ఈ మందిరంలో ఈ పరిచర్యల్లో దేవుడు ఈ పరిచర్యను విస్తరించి అనేక ప్రాంతాల్లో ఆయన నడిపించుచున్నటువంటి ఈ పరిచర్య ప్రాంతాలను చూడడానికి, మందిరాలను దర్శించడానికి గడిచిన 2 దినాలుగా మరి మీ మధ్యలో పరిచర్య చేయడానికి ప్రభువు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయనకు వందనాలు. అదేవిధంగా ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ బాబ్జీ గారికి, అలానే పాస్టర్ బెర్నైస్ గారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభాలు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మనం అందరం ఇలా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంటే పరలోక రాజ్యంలో ఉన్నట్టుంది. కాకపోతే కొంచెం చెమటలు ఎక్కువగా, శబ్దాలు కొంచెం ఎక్కువగా, కొంత కాళ్ళ నొప్పులతోటి కేళ్ల నొప్పులతోటి బాధపడుతూ ఇబ్బంది పడుతూ మనం ఉన్నాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఇవి లేకుండా ప్రభువుని నిత్యము ఆరాధించడం మనం చేయబోతున్నాం. అటువంటి రోజు ఎప్పుడు వస్తుందో కానీ ఆ రోజు కోసం ఎంతమంది వేచి ఉన్నాం? బిగ్గరగా చప్పట్లు కూడా దేవునామని మహిమపరచుదాం. అటువంటి ఘనమైనటువంటి రోజు, నిత్యము ఉండేటువంటి ఆ ఘనమైన రోజు కోసం మనం అందరం కూడా ఉవ్విళ్ళూరుతూ ఆసక్తితో ఎదురు చూసేవారిగా ఉన్నాం. ప్రభు అయిన యేసు రమ్ము అనే సంఘం చెప్పేటువంటిదిగా ఉండాలి అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. నా పేరు పాస్టర్ జీవన్. నేను హైదరాబాద్ నుంచి మరి నా బృందంతో పాటుగా మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రభు నన్ను నాకు 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారి ద్వారా బైబిల్ని పరిచయం చేశారు. 11 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకోవడానికి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకొని తన వాక్యం ద్వారా మరి
తన వైపునకు ఆకర్షించుకొని ఆయన్ని ప్రభువుగా అంగీకరించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. 12 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకొని అప్పటి నుంచి ఒంగోలు ప్రాంతంలో మారుమూల పల్లె గ్రామాల్లో పరిచర్య చేస్తూ మా కుటుంబం దేవుని యొక్క సేవలో కొనసాగడానికి ప్రభు ఆధిక్యతనిచ్చి నడిపించడం జరిగింది. అప్పటి నుంచి యవన జీవితం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలోనే గడుపుతూ అనేక మందికి వాక్య పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా దేవుడు సంగీతాన్ని నేర్చుకోవాలి అనే ఒక జ్ఞానాన్ని, ఒక ఆలోచన, ఆసక్తిని దేవుడు రేకెత్తింపు చేశారు. అప్పటి నుంచి పెద్దగా నేర్పించే వాళ్ళు ఎవరూ లేకపోయినా ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకోవడానికి ప్రారంభించాం. మారుమూల పల్లె గ్రామాల్లో కాబట్టి అక్కడ కంప్యూటర్లు లాంటివి ఏమి లేవు, చదువుకోవడానికి లేకపోతే నేర్పించడానికి సంగీతానికి గురించిన జ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడంటే కూర్చొని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. మా నాన్నగారికి ఎంతో కొంత సంగీత జ్ఞానం ఉంది, అది తీసుకొని దాని నుంచి ఇంకొంచెం దాన్ని డెవలప్ చేయడం ప్రారంభించాను. ఈ ఒంగోలు ప్రాంతంలో మారుమూల పల్లె గ్రామాల్లో తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీలో చదవడం ప్రారంభించాం. ఇలాంటి కీబోర్డ్ ఏమన్నా కొనుక్కుంటే దాంతో పెద్ద పుస్తకం వచ్చేది, అదంతా ఇంగ్లీష్లో ఉందేమో అని అనుకునేవాళ్ళం. 5 భాషల్లో ఉంటుంది, అది చూడడానికి మాత్రం ఇంగ్లీష్ లాగా ఉంటుంది. బట్ ఇంగ్లీష్ రాదే, ఏం చేయాలి? దానిలో బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు చూసుకుంటూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు సంగీత జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. నేను నమ్మేది ఏంటంటే మంచివి ఏవైనా దేవుడే ఇవ్వాలి, మంచివి ఏవైనా దేవుడే ఇవ్వాలి. మంచివి ఏవైనా పరలోక రాజ్యంలోనే ప్రారంభమవుతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చదువుతాం. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తుంది అని. ఇలా సంగీతం కూడా దేవుని యొద్ద నుంచే నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా చక్కగా చదువుకోవాలి, ఇంగ్లీష్ భాషలో చాలా పుస్తకాలు ఉన్నాయి, దాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆశతో ప్రార్థించినప్పుడు దేవుడు మా అమ్మగారికి, మా కుటుంబానికి ప్రేరేపణనిచ్చి ఒక బైబిల్ కాలేజీకి పంపించడానికి దేవుడు సహాయం చేశారు. నార్త్ ఇండియాలో ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ ఒక 3 సంవత్సరాలు మరి దైవ సేవకుల దగ్గర మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, భాషను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అది అయిపోయిన వెంటనే దేవుడు హైదరాబాద్ పట్టణానికి పంపించాడు. హైదరాబాదులో దాదాపు నాకు 20 సంవత్సరాల వయసు. హైదరాబాద్కు దేవుడు నడిపించి అక్కడ నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో వాటన్నిటిని అనేక మందికి బోధించడానికి దేవుడు ప్రేరేపణ కలుగు చేశాడు. ఒక స్కూల్ ఆఫ్ వర్షిప్లో ఆరాధికుల్ని ఎదిగింప చేయడానికి, ఆరాధన నాయకుల్ని తయారు చేయడానికి దేవుడు ఆ స్కూల్లో అవకాశాన్ని ఇచ్చినప్పుడు దేవుని ఎడల కృతజ్ఞతతో అక్కడే గడిచిన 15 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ మన పొరుగు రాష్ట్రాల్లోనూ అనేకమైన యవనస్తులకు వాక్య పరిచర్య చేస్తూ సంగీతాన్ని బోధిస్తూ వారు దేవుణ్ణి ఆరాధించేవారుగాను, అనేక మందిని ఆరాధనలో నడిపించే నాయకులుగా తర్ఫీదునివ్వడానికి దేవుడు ఆ స్కూల్ని వాడుకున్నారు. దాదాపుగా 5,000 మంది సమూహంగా మరి గడిచిన 15 సంవత్సరాల్లో మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొక్క కృపను అర్థం చేసుకొని వారి జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని దేవుని యొక్క సేవలో కొనసాగుతూ వారి యొక్క స్థానిక సంఘాల్లో బలంగా వాడబడుతున్నటువంటి అనేకమైన యవనస్తుల్ని దేవుడు తర్ఫీదు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంవత్సరం మరి అదే ఆలోచనతోటి మన భారతదేశం అంతటా కూడా ఈ విధంగా ప్రభువుని ఆరాధించగలగాలి, సంగీతాన్ని ఉపయోగిస్తూ వారి సంఘాల్లో అందరం కూడా పరవశించిపోయి మైమరిచిపోయి ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోకపు ఆ ఛాయాచిత్రాన్ని మనం అనుభవించగలగాలి అనే దృష్టితోటి భారతదేశం అంతటా ఉన్న యవనస్తుల్ని ప్రభు సన్నిధిలో తర్ఫీదునివ్వాలి అనే ఉద్దేశంతో వర్షిప్ ఇండియా మరి ప్రభు యొక్క ప్రేరణతో ప్రారంభించడం జరిగింది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అనేకమైన యవనస్తుల్ని దేవుడు ఆ విధంగా నడిపించుచు వారి యొక్క జీవితాల్లో వారికి ఉన్నటువంటి భయాలను పారద్రోలి వారిని నూతనమైనటువంటి వరాల చేత దేవుడు నింపుతూ నడిపిస్తున్నాడు. దానికి సాక్ష్యంగానే ఈ సంఘంలో మన దైవజనులు బెర్నైస్ గారు ఉన్నారు. ఆయన గడిచిన నెలలో ఫిబ్రవరి మాసంలో మేము పెట్టినటువంటి ఒక ట్రైనింగ్లోకి రావడానికి ఆయన ఆసక్తి చూపించారు.
పాస్టర్ గారు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి వచ్చి ఒకసారి కలిశారు. మా గురించి ఎలా తెలుసండి అంటే ఆయన చెప్తారు, మరి మా వద్ద నేర్చుకున్నటువంటి అనేక మంది వారి వారి ప్రాంతాల్లో సంఘంలో మాత్రమే కాకుండా వీధులలోనూ బీచ్ మధ్యలోనూ అలా కూర్చొని ఒక 10 మందిగా 5గురిగా బృందాలుగా వారి వాయిద్య పరికరాలు తీసుకొని సృష్టిని ఆస్వాదిస్తూ సృష్టికర్తను ఆరాధించేవారిగా వారు తయారయ్యారు. దేవుని ఆ విధంగా వీధులలో ఆరాధిస్తూ ఉంటే ఆయన ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు చూశారట. మా బృందాలను చూసి ఆకర్షించబడి వారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నేను కూడా ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు వారు మా వద్దకు వారిని నడిపించడం జరిగింది. అది 2 వారాల ట్రైనింగ్ హైదరాబాద్లో. ఆ ట్రైనింగ్ ఆయన వచ్చినప్పుడు ఆయన నాతో అన్నారు, పాస్టర్ గారు నేను వాక్యం చెప్పడానికి ప్రభువు నాకు తలాంతులు ఇచ్చాడండి, సంఘాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు, వారికి పరిచర్య చేయగలుగుతున్నాను, కానీ నేను పాటలు పాడాలని ఆసక్తిగా ఉన్నాను, కానీ ఎప్పుడు పాటలు మాత్రం పాడలేదు. మా సంఘస్థులు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు పాటలు పాడండి ఒకసారి అని, కానీ నేనైతే ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. బట్ నాకు ఆశ ఉంది అండి అని అంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభువే తృప్తిపరుస్తాడు కదా అని చెప్పేసి ప్రారంభించినప్పుడు మొదటి వారంలోనే ఆయన ఎంతో ఆసక్తితోటి నేర్చుకొని చాలా సమయం తీసుకొని ఎటువంటి సిగ్గుపడకుండా చక్కగా తన ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఎంతో ప్రోత్సహించబడి వెంటనే ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్ని కూడా అక్కడే కొనుక్కొని వెంటనే అదే వారంలో ఇక్కడికి వచ్చేసి ఆయన వర్షిప్ లీడ్ చేశాడు. ఆ విషయం మీ అందరూ కూడా దానికి సాక్షులు. ఆయన వెంటనే వెనక్కి వచ్చి, బ్రదర్ మా సంఘస్థులు చాలా ఆనందించారు, ప్రభు సన్నిధిలో కొనియాడడానికి దేవుడు ఈ వాయిద్య పరికరాన్ని వాడుకుంటున్నాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించాం. తర్వాత ఇంకొక వారం అలానే మా దగ్గరే ఉంటూ ప్రభు సన్నిధిలో ఎదగడానికి మరి సహోదరుడికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మా ట్రైనింగ్లో భాగంగా పాటలు రాసేటువంటి క్లాస్లో ఆయన పాటలు రాయడం కూడా ప్రారంభించాడు. మీ సంఘంలో ఈ పాటికి చాలాసార్లు ఆయన పాట పాడుంటారు. క్రొత్త పాటలను కూడా దేవుడు ఇచ్చారు. ఒక వ్యక్తి పాటలు పాడకుండా ఉన్నటువంటి సమయంలో నుంచి పాటలు పాడేవానిగా, వాయిద్యాలు వాయించేవానిగా, క్రొత్త పాటలు పాడేవానిగా దేవుడు అభిషేకించి తన పరిచర్య కోసం సిద్ధపడుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మన సంఘంలో నేర్చుకునే దైవజనులు దేవుడిచ్చినందుకు దేవుని స్తుతించుదాం. మన దైవజనులు ఎదుగుతూ ఉంటే సంఘం కూడా ఎదుగుతూనే ఉంటుంది. దేవునికి వందనాలు. ఈ విధానంలో రానున్నటువంటి రోజుల్లో దేవుని చిత్తం అయితే లక్షలాది మంది యవనస్తులను దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించడానికి, వారికి ఉన్నటువంటి తలాంతులను దేవుని మహిమ కోసం వాడడానికి మరి యొక్క తర్పీదు నిర్దేశించబడింది. మరి ఈ విషయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, నీవు దేవుని కోసం వాడబడాలని ఆశపడితే నాకెవరు సహాయం చేయట్లేదు, నాకు నేర్పించే వాళ్ళు లేరు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రోజు నుంచి మీరు ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువు మమ్మల్ని మీకు పరిచయం చేశాడు. మీలో ఎవరైనా నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, దేవుని కోసం వాడబడాలనుకుంటున్నాను అని ఎవ్వరు ఆశ కలిగినా మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ ప్రాంతం వాసులైనా, మీకు అసలు ఏం వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. నువ్వు ఆశపడుతున్నావా, దాన్ని నెరవేర్చడానికి మా బృందం మేము చేయగలిగిన సమస్తాన్ని చేస్తాం. దేవుని కృపను బట్టి మీరు మీ సంఘాల్లో మీ ప్రాంతాల్లో దేవుణ్ణి ఆరాధించేవారిగా, వాక్యాన్ని చక్కగా గాయకునేవారిగా, వాయిద్యాలు వాయించేవారిగా మరి ప్రభువు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది ఆయన స్తుతిస్తూ ముందుకు సాగడానికి ఈ తర్పీదు మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్లో దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఈ యొక్క ట్రైనింగ్స్ని నిర్వహిస్తున్నాం. మీరు దాని గురించి ఆలోచించాలి, ప్రార్థించాలి, వెంటనే దానికోసం మీరు అప్లై కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాం, అనేక మంది దానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్లో మనం 50 మందిని మాత్రమే తీసుకుంటాం. ఆ 50 మంది ముందుగా ఎవరైతే వస్తారో వారిని తీసుకుంటాం. స్త్రీలకి అవకాశం ఉందండి, పురుషులకు మాత్రమే కాదు. పురుషులకు స్త్రీలకి అందరికీ అవకాశం ఉంది. మీకు దూరంగా అనిపించవచ్చేమో, మీరు అక్కడే ఉండడానికి వసతులు ఉన్నాయి, మీరు ఉండిపోవడానికి నేర్చుకోవడానికి 2 వారాల సమయం. పెద్దలు మీ పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఇటువంటి తర్పీదుల్లోనికి వారిని పంపించాలని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. మీకు తెలిసినటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారికి, మీ బంధువులకి, వారు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నవారైనప్పటికీ కూడా వారిని ఈ ట్రైనింగ్స్కి పంపించవచ్చు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ ట్రైనింగ్లో వచ్చిన వారి జీవితాలను దేవుడు తాకుతున్నాడు. వారి చెడు అలవాట్ల నుంచి వారు బయటికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుడు వారి యొక్క జీవితాలని చక్కగా ఎంతగా మారుస్తున్నారంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా చదువుకునేవారుగా
వారిగా దేవుడు చేస్తున్నాడు. చక్కగా వారి వృత్తుల్లో దేవుని కోసం నిలబడి ఆయన్ని సేవించేవారిగా దేవుడు చేస్తున్నాడు. దైవ సేవకులుగా దేవుడు పిలుచుకుంటున్నాడు. సంఘాన్ని స్థాపించేటువంటి వారిగా దేవుడు అనేక మందిని ఎదిగింప చేస్తున్నాడు. జనవరి మాసంలో ఇలానే 2 వారాలుగా ట్రైనింగ్ మనం కండక్ట్ చేసినప్పుడు దానిలో 5 యవనస్తులు రక్షించబడి బాప్తిస్మం తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చారు. దేవుని కార్యాలు ఆయన చేస్తున్నారు. 2 వారాల్లోనే ఏం చేయగలుగుతామని మీకు అనిపించవచ్చేమో. ఆ 2 వారాల్లో ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం చేయాల్సిందల్లా దేవుని సన్నిధిలో మనం ఉండడమే. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని క్షణంలో మార్చేయగలుగుతాడు. ఆయన సన్నిధిలో గడపడానికి, ఎదగడానికి మిమ్మల్ని అందరినీ కూడా మరి సిద్ధం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి మా బృందంతో మీరు మాట్లాడొచ్చు. ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎవరిని మీరు పంపించాలనుకుంటున్నారో దయచేసి తెలియజేయండి. ఈరోజు మేము వెళ్ళక ముందుగానే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను. అయిపోయిన వెంటనే దయచేసి కలవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్యము చాలా మధురమైంది. దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితానికి స్పష్టత ఏర్పడుతుంది. ఈరోజు దేవా నాతో మాట్లాడండి అని నువ్వు అడిగితే చాలు, దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు, నీతో మాట్లాడగలుగుతాడు. ఎదురు చూపుతో ఆయన సన్నిధిలోనికి వద్దాం. ఒక చిన్న ప్రార్థన చేయండి మీకు మీరుగా. దేవా నీ సన్నిధిలోనికి వచ్చాను, ఆకలితోటి వచ్చాను, నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితోటి వచ్చాను, నాతో మాట్లాడండి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరుగుదాం. ఒక చిన్న ప్రార్థన దేవుని వైపు తిరిగి చేద్దాం. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజున నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి అశేషంగా కూడి వచ్చి ఉన్నటువంటి మా ప్రియులందరినీ కూడా నీ వాక్యంతో తృప్తిపరచండి. మీరు మాట్లాడండి నాయన. మేమందరము కూడా నడవలసిన మార్గంలో నడిపించండి. మేము అర్థం చేసుకునే విధానంలో మీరు మాతో మాట్లాడి సరిచేయండి. ఎవరైతే నాతో మాట్లాడండి ప్రభువా అనే ఆసక్తితో ప్రార్థిస్తున్నారో వారిని మీరు తాకవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా మీరే మహిమ తెచ్చుకోవలసిందిగాను, మమ్మల్ని ఒప్పింపచేసి నీ సన్నిధిలో బలపరచవలసిందిగాను ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం మార్కు సువార్తలో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటూ మనం ముందుకు సాగుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి చివరి వరకు. 4వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుతున్నాను నేను. జాగ్రత్తగా విందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన
మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒకరోజు సాయంత్రం పూట యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల వైపు చూసి ఏమన్నారట? మనం ఇక్కడ ఉన్నటువంటి నదికి యువతల భాగాన ఉన్నాం, మనం అవతలికి వెళదాం అని చెప్పారంట. అద్దరికి పోదాము అని చెప్పారట. అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు ఎవరైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలు వినడానికి నేర్చుకోవడానికి వచ్చారో వారందరినీ కూడా పంపించేశారు. జనాన్ని పంపించేసి అప్పటికప్పుడే అక్కడ చిన్న పడవలు ఉంటే, చిన్న దోణెలు, వాటిల్లో మరి ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆయన ఒక పడవలో ఎక్కాడు. ఆ పడవలో కొంతమంది శిష్యులు ఉన్నారు. ఇంకా కొన్ని చిన్న దోణెలతో వేరే వారు కూడా రావడం ప్రారంభించారు. వారు అలా వెళుతూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను రేగిందంట. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. అలలు ఎక్కడ కొట్టిందంట? ఆయన ఏదైతే దోణిలో ఉన్నాడో ఆ దోణిలో అలలు కొట్టేసరికి ఆ దోణి నిండిపోవడం ప్రారంభించింది. మీలో ఎంతమంది సముద్రంలో పడవెక్కారు? ఎక్కారండి? సముద్రంలో మనం చూసేటప్పుడు లోపలికి వెళ్ళడానికి హాయిగా ఉంటుందా? భయంగా ఉంటుందా? భయంగా ఉంటుంది. ఎందుకు ఆ భయం? అక్కడ ఉన్నటువంటి అలలు మనల్ని భయపెడతాయి. ఆ కొంచెం దూరం లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి, లేకపోతే లోపలికి లాగేసుకుంటూ ఉంటాయి. ఏమైపోతుందో అర్థం కాదు, భయపడుతూ ఉంటాం. ఈ విధంగా వాళ్ళకి ఆ రోజున అలలు లేచి ఆ దోణిని నింపేశాయట. అలా నింపినప్పుడు ఏం జరిగింది? ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఆ దోణిలో అడుగు బాగాన ఆయన ఒక దిండు పెట్టుకొని ఆ దిండు మీద తలవాల్చుకొని నిద్రించుచున్నాడు. అప్పటిదాకా మాట్లాడుతూ అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ అలసిపోయినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు అక్కడ పడుకొని నిద్రపోవడాన్ని మనం చూస్తున్నాం. దయచేసి అందరం కూర్చుందాం. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? పడుకొని నిద్రపోతున్నారు. ప్రస్తుతానికి మీరు ఎవరు పడుకొని నిద్రపోకండి. మీరు దోణిలో లేరు కదా, విందాం. దేవుని సన్నిధిలో చక్కగా విందాం. మధ్యలో మాట్లాడడం ఆపేసి ఇటువైపు చూద్దాం. దేవుడుగా ఆయన మనుషులను రక్షించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చాలా కష్టపడి పరిచర్య చేశాడు. తినడానికి కూడా సమయం తీసుకోకుండా ఆయన ప్రతిదినం కూడా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోతూనే వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రజలకు విడుదల కలిగిస్తూ ఉన్నారు. ఆయన దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చేయడం అనే విషయం గురించి ప్రజలకు బోధిస్తూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటిస్తూ ప్రారంభించారు. ఆ రోజున ఆయన అందరితో మాట్లాడి అందరికీ బోధించి అందరికీ దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన వచ్చి పడుకొని నిద్రపోతున్నాడు. అలలు వచ్చేసాయి, దోణిని నింపేశాయి. నింపిన వెంటనే శిష్యులు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు? ఆయన దగ్గరకు వచ్చి ఆయన నిద్ర లేపారట. నిద్ర లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? మేమందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే నువ్వు ఇలా ప్రశాంతంగా ఎలా పడుకొని నిద్రపోతున్నావు? నీకేం చింత లేదా? మా ప్రాణాలు పోయేటట్టున్నాయి, నీకేం చింత లేదా అని అడిగారట. అందుకు ఆయన వెంటనే ఏం మాట్లాడలేదు, లేచాడు, గాలిని గద్దించాడు. నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రంతో చెప్పాడు. వెంటనే గాలి అణిగింది,
మిక్కిలి నిమ్మళమైపోయింది. ఒక్క మాట యేసుక్రీస్తు వారు చెప్తే వెంటనే గాలి వినింది, సముద్రం మాట వినింది. అప్పటికప్పుడుగా ఎగిసి పడుతున్నటువంటి ఆ యొక్క అలలు, హోరుమని వచ్చే శబ్దాలు, ఆ తుఫాను, భయపెట్టేటువంటిదంతా ఒక్కసారిగా నిమ్మళమైపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వాళ్ళతో చెప్పాడట. ఎందుకు భయపడుతున్నారు మీరు? మీకు ఇంకా నమ్మకం లేదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట, వీళ్ళకి ఇప్పుడు మిక్కిలి భయం వచ్చిందట. వీళ్ళకి ఆల్రెడీ భయం ఉంది, ఆ భయం కాస్త పెరిగిందంట. ఇప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అప్పటిదాకా వీళ్ళు భయపడింది దేనికి భయపడ్డారు? ఆ గాలికి, ఆ సముద్రానికి, ఆ నీటికి భయపడ్డారు. ఇప్పుడు ఆయన ఒక మాట అనగానే అవన్నీ ఆగిపోతే ఇప్పుడు వాటికి భయపడడం మానేసి ఈయనకు భయపడడం ప్రారంభించారు. ఈయనెవరో, ఈయన ఒక మాట అంటే ఇవన్నీ మాటలు విన్నాయి. మేమేమో ఈయన దగ్గరికి వెళ్ళి పుసుక్కున్న నిద్రలేపాము. నిద్రలే మేము పోయేటట్టున్నాం, మా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాం, నీకు ఎలాంటి చింత లేదా అని అన్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడో? మిక్కిలి భయం ఏర్పడింది. దేవుని సన్నిధిలో దేవుడు ఎవరో మనం గుర్తించినప్పుడు, ఆయన శక్తిని మనం గుర్తించినప్పుడు మనకి ఏర్పడేటువంటి ఏం ఏర్పడుతుంది? మనకి భయం ఏర్పడుతుంది. ఆయన సన్నిధిలో మిక్కిలి భయం ఏర్పడుతుంది. యెషయా అనేటువంటి భక్తుడు ఒకసారి దేవుని దర్శనాన్ని కలిగినప్పుడు ఆయన ఏం చూశాడంటే పరలోకం తెరవబడ్డం చూశాడు. అక్కడ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన సింహాసనము, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ కార్యాలన్నిటిని చూచి విన్న వెంటనే ఈయనకి ఒక్కసారిగా వణుకు పుట్టింది, భయం వచ్చేసింది. ఆయన అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ, అపవిత్రమైన జనుల మధ్యలో అపవిత్రమైన పెదవులు కలిగి నేను జీవిస్తున్నాను, నేను ప్రభువును చూశాను, నేను మరణిస్తానేమో అని భయం పట్టుకుంది. మనం పాత నిబంధనలో ఎక్కడైనా చూడండి, ఎవరికైనా దేవుని ప్రత్యక్షత కలిగింది అంటే వారు వెంటనే చాలా ఆనందంగా ఉంది అని పాటలు పాడలేదు. ఆహా సంతోషమే, పరవశమే అని పరవశించిపోలేదు. వాళ్ళకి వెంటనే భయం ఏర్పడింది. ఇదిగో నేను ప్రభువును చూశాను, నేను మరణిస్తానేమో. యాకోబు గారికి ఒకసారి పెద్ద కల వచ్చింది. ఆయన నిద్రపోతుంటే ఆ కలలో పెద్ద నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. ఆయన నిద్ర లేచిన వెంటనే మిక్కిలి భయపడి ఇది దేవుని మందిరము అని చెప్పాడట. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన అంటే భయపడ్డారు. ఎందుకంటే ఆయన మన ఊహకు మించినవాడు. ఆయన చేసే కార్యములు అద్భుతకరములైనవి. మనం ఆయన ఎవరో గుర్తించినంత వరకు ఇలాగే వెళ్ళి, ఏం ప్రభువా మా జీవితం ఇలా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని అడుగుతాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారిని మన ప్రార్థనల్లో ఎలా ఉన్నాయండి? ఇప్పుడు దేవా నేను ఇంత బాధల్లో ఉంటే నువ్వు ఎందుకు ప్రభువా నన్ను పట్టించుకోవట్లేదు? నా ప్రార్థన అసలు వింటున్నావా, వినట్లేదా? నాకు విసుగొచ్చేస్తుంది, నీ మీద నాకు నమ్మకం పోతుంది, ఏం చేయమంటారు అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అడుగుతున్నాం కదా దేవుణ్ణి. ఆయన ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవా ఏం జరిగితే అది జరిగింది, నేను మాత్రం నీతో ఉంటా, నా జీవితంలో నువ్వు ఏదైనా చెయ్యి, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీతో కొనసాగుతా. ఇటువంటి భయభక్తులు మనకు ఏర్పడతాయి ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు. ఒకవేళ మన జీవితంలో ఈరోజు కనుక ఎవరమైనా దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తూ దేవుని దగ్గర మనకిష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతుంటే మొదటగా గుర్తించుదాం, నేను అసలు ఎవరితో మాట్లాడుతున్నాను నాకు అర్థమవుతుందా? ఏమండి, పెద్దవాళ్ళతోటి మన పిల్లలు ఎవరైనా మాట్లాడుతుంటే ఎలా పడితే అలా మాట్లాడిస్తామో మనం? ఏమంటాం? వెనక ముందు చూసుకునేది లేదా? పెద్ద చిన్న భేదం లేదా? ఎలా మాట్లాడుతున్నావు? వేరే వాళ్ళ పిల్లలు ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరు పెంచారు నిన్ను? ఏరు మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఏమా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నాడు, ఇలానా మీరు పెంచేది అనుకుంటాం కదా.
మరి దేవుని సమక్షంలోనికి మనం వచ్చినప్పుడు ఆయనతో ఎలా మాట్లాడుతున్నాం? ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం? అంటే స్వతంత్రం లేకుండా మాట్లాడమని నేను చెప్పడం లేదు, కానీ భయం కలిగిన వారిగా మనం మాట్లాడాలి, గౌరవం కలిగిన వారిగా మనం మాట్లాడాలి. ఆయనకు మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం ఊహించగలిగిన ప్రతి దానికంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఒళ్ళు గగురుపాటుకు గురవ్వాలి. ఆయన సన్నిధిలో నేనున్నానని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి భయం పటాపంచలైపోవాలి. ఆయన ఆ శిష్యులను చూసి అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ఈ పాఠ్యభాగంలో నుంచి మనం కొన్ని అంశాలను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో అనేకమైనటువంటి తుఫాన్లు చెలరేగేటువంటి పరిస్థితులు మన చుట్టూ కనబడుతూనే ఉంటాయి. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి. ఇప్పుడు బాగానే ఉంది నా జీవితం అనుకుంటే మరొకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా బాగానే కుదిరి పడింది అనుకుంటే మరొకటి స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు అనుకుంటారు, మా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి అని. వారు పెద్ద అయిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదండి అని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వాళ్ళ పిల్లవాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళను కూడా ఎవరు పట్టించుకోవట్లేదని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఇటువంటి తుఫానులు లేకుండా కుదుటుపాటు కలిగినటువంటి జీవితం భూమి మీద మనకి ఎక్కడ కుదరదండి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కొన్నిటిని మనమే కొని తెచ్చుకుంటాం, మన మాటలతోటి, మన కార్యాలతోటి, మనం చేసే చేష్టలతోటి. మరికొన్నిటిని పక్కన వాళ్ళ ద్వారా మనం పొందుకుంటాం. అపవాది మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. మన శరీరం మన మాట వినకుండా అనేక శోధనలు గురి అవుతూ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యలో మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మనం చెప్పుకుందాం. అదేంటంటే, నా దోణిలో ఎవరున్నారో నేను చూసుకుంటాను అని. ఏంటది? నా దోణిలో ఎవరున్నారో నేను చూసుకుంటాను అని. నా దోణిలో ఎవరుంటారో నేను చూసుకుంటాను. మీ పక్కన వారి వైపు తిరిగి అడగండి, నీ దోణిలో ఎవరున్నారు? ఏమండి, నీ దోణిలో ఎవరున్నారు? దేవుడు మన దోణిలోకి, అదే మన జీవితంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాడా? ఏమండి, దేవుడు అందరి జీవితాల్లో ఉన్నాడా లేడా? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు అందరితో ఉన్నాడా లేడా? దేవుడు అందరితో ఉన్నాడు అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. అందరితో ఉన్నాడు. నా మాటలు అందరికి అర్థమవుతున్నాయి కదా? సరే, దేవుడు అందరిలో ఉన్నాడు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తి చూపించండి. మరలా చెప్తాను, దేవుడు అందరితో ఉన్నాడా? దేవుడు అందరిలో ఉన్నాడా? ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఉన్నాం కదా, మరలా చేతులు ఎత్తి చూపిద్దాం. దేవుడు అందరితో ఉన్నాడనే వారు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. ఇప్పుడు దేవుడు అందరిలో ఉన్నాడని నమ్మే వాళ్ళ చేతులు ఎత్తి చూపించండి. అందరిలో ఉన్నాడు. అందరితో ఉండడం ఏంటి? అందరిలో ఉండడం ఏంటి? దేవుడు అందరితో ఉండడం అనే దాన్ని మనం బాగా పట్టించుకుంటాం. క్రిస్మస్ సందర్భంలో మనం చెప్పుకుంటాం, ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు అందరికీ కూడా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న నీళ్లు నాతో ఉన్నాయా నాలో ఉన్నాయా? నాతో ఉన్నాయి. నేను కొంచెం తాగుతాను. ఇప్పుడు ఆ బాటిల్లో నీళ్లు నాతో ఉన్నాయా నాలో ఉన్నాయా? నాతో ఉండడం నాలో ఉండడం రెండు ఒకటేనా? నాతో ఉన్నప్పటికీ కూడా నాలో ఉండాలంటే ఏం చేయాలి నేను? దేవుడు మనతో ఉండడం, దేవుడు మనలో ఉండడం రెండు ఒకటేనా? కాదు కదా. ఇప్పుడు చెప్పండి,
దేవుడు మీతో ఉన్నాడా? దేవుడు మీలో ఉన్నాడా? నా దోణిలో ఎవరున్నారు? నీకు ఎలా తెలుసు నీ దోణిలో యేసు ఉన్నాడని? ఎలా తెలుసు? అక్కడ అనేకమైన చిన్న పడవలు ఉన్నాయంట, చిన్న దోణిలు. వాటిల్లో యేసు ఒక దోణిలో ఉన్నాడు. ఇక్కడ చాలా దోణిలు ఉన్నాయి. ఈ దోణిలో యేసు ఏ దోణిలో ఉన్నాడు? గమనించండి, సర్వ సృష్టికి కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆయన కలుగు చేశాడు. ఆయన మాటను బట్టి సమస్తము కూడా ఉద్భవించాయి. మనిషిని దేవుడు సృష్టించాడు తన రూపంలో, తన పోలిక చొప్పున. ఆయన తన చేతులతో, స్వహస్తాలతో మనల్ని సృష్టించాడు. మనందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి నీ ప్రమేయం ఏం అవసరం లేదు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావా, నమ్మడం లేదా, దేవునితో నీతో ఉండడానికి అది సంబంధం లేదు. దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఈ పాలకొల్లు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వారితో దేవుడు ఎలా ఉన్నాడో బయట ఉన్న వారితో కూడా దేవుడు అలానే ఉన్నాడు. ఈరోజు ఈ ప్రాంతంలో వర్షం పడితే మీ ఇళ్ళ మీదనే పడుతుందా? అందరిళ్ళ మీద పడుతుంది కదా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, వారు మంచి వారైనా చెడ్డవారైనా ఎలాంటి వారైనా ఎటువంటి తారతమ్యం లేకుండా దేవుడు అందరినీ కూడా సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. సమస్తాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవుడు మనందరికీ చేస్తున్నాడు. ఆయన మనందరికీ తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు మనలో ఉండాలి అంటే మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే, నా జీవితంలోనికి రండి అని ఆయన ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏం చదువుతాం? నేను తలుపు నొద్ద నుండి ఏం చేస్తున్నాను? తట్టుతున్నాను. తలుపు తట్టడం అలవాటు ఉందండి? కొంతమంది తలుపులు తట్టడాలు అలవాటు ఉండవు. అలా ఓపెన్ చేసుకొని వచ్చేస్తూనే ఉంటారు. అప్పుడు మేమేం చెప్తుంటామంటే, అది మర్యాద కాదండి అని చెప్తాం. ఎలా పడితే అలాగా, అది నీ ఇళ్ళు అయినప్పటికీ కూడా, లోపల ఎవరైనా ఉన్నప్పుడు, అది మన పిల్లలైనప్పటికీ కూడా ఏదో అలా ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడం మర్యాద కాదండి అని నేర్పిస్తాం. మన దేవుడు మర్యాదస్తుడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దీని సందర్భం వేరు, ఈ వాక్యాన్ని యొక్క సందర్భం వేరు. కానీ ఇక్కడ ఆయన యొక్క మర్యాదను గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మన దేవుడికి ఏది అడ్డం కాదు. ఆయనకి ఎవరో తలుపులు తీయాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తమును సృజించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా నా దేవుడు ఏం చేస్తాడంటే తలుపు తట్టుతాడట. నేను రావచ్చా నీ దోనిలోనికి, నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి నేను ప్రవేశించొచ్చా అని దేవుడు అడుగుతున్నాడట. ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నీతో నివాసం చేస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను, నేను నీతో కలిసి సమయాన్ని గడుపుతాను అని దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ ఎవరమైనా అవును ప్రభువా నేను తలుపులు తెరుస్తున్నాను, నా జీవితంలోనికి రండి, నా జీవితంలో మీరుండండి, నేను మీతో పాటుగా భోజనం చేస్తాను, నేను మీతో పాటుగా సహవాసం చేస్తాను అని ఇష్టపడితే ఆయన నీ జీవితంలోనికి వస్తున్నాడు. అప్పుడు దేవుడు నీతో ఉన్నాడా, నీలో ఉన్నాడా? నీలోనికి ఉండడం జరుగుతుంది. ఈరోజు మనలో ఎవరమైనా ఎంతమందివి దేవుడిని నా జీవితంలోనికి రమ్ము అని ఆయన ఆహ్వానించిన వారు ఉన్నాం? దేవుణ్ణి నేను ఆహ్వానించానండి నా జీవితంలోనికి, ఆయన నాలో ఉన్నాడు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మీ చేతులు ఎత్తి చూపించండి. దేవా నీకు వందనాలు, ఇంతమంది జీవితాల్లో మీరు నివసిస్తున్నందుకు వందనాలు. మన దేవుడు లోపలికి రావడం అంటే ఒక దయ్యం పట్టినట్టు దేవుడు నిన్ను పట్టడం కాదు. ఇది ఒక దురాత్మ ఒక వ్యక్తిని ఆవహిస్తే ఆ వ్యక్తికి తన గురించినటువంటి చలనం మర్చిపోతారు, తాము ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండిపోతారు. దురాత్మ వదిలిన తర్వాత నాకేమైంది, నాకేది గుర్తులేదు అని అంటూ ఉంటారు. మన దేవుడు దురాత్మలాగా మనల్ని పట్టడు. ఆయన చాలా మర్యాదగా నువ్వు కోరుకుంటే నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. నిన్ను నిద్రపుచ్చడు.
నిన్ను ఎదిగింప చేస్తాడు. నీతో ఉండాలని వచ్చినటువంటి దేవుడు నిన్ను వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. నువ్వు నీ జీవితాన్ని దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడిచినప్పుడు సహితము దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీలోనే ఉన్నాను, కాకపోతే బాధపడుతున్నాను అని చెప్తాడు. మనల్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఎవరైతే యేసును నీ జీవితంలోనికి ఆహ్వానించి ఉన్నారో ఆయన నీ జీవితానికి రాజుగాను ప్రభువుగాను ఉన్నాడు. నీ జీవితాన్ని వదిలేసి ఆయన ఎప్పుడు కూడా వెళ్ళడు. ఒకవేళ నీవు ఆయన పట్టించుకోకపోతే ఆయన నీ జీవితంలోనే దుఃఖపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యం మనకు బోధిస్తుంది. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రభువు సంతోషంగా నిన్ను పరిపాలన చేసే విధంగా ఉన్నాడా, లేకపోతే దుఃఖపడుతూ ఉన్నాడా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మధ్యలో యేసును మీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించినటువంటి వారిని కూడా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క తలుపు చప్పుడు మీకు వినపడుతుందా? నీ హృదయాన్ని ఆయన తట్టి పిలుస్తున్నటువంటి తలుపు చప్పుడు వినపడుతుందా? నేను నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాను, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నీవు భయపడకుండా చక్కగా జీవించగలగడానికి నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని ఆశ్రయించినా వారు నిన్ను ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంత ఉండాలని అనుకున్నప్పటికీ కూడా. కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని మన దేవుడు మనతో సెలవిస్తున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని ప్రభువే మనకు చెప్తున్నాడు. ఈరోజు ఆయనను అలా శ్రద్ధ కలిగినటువంటి దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానించడానికి నీకు ఇష్టమైతే నువ్వు చేయాల్సిందల్లా, ప్రభు అయిన యేసు నా జీవితంలోనికి రండి, నన్ను పరిపాలించండి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నన్ను నడిపించండి అని అడగడం మాత్రమే. నేను కొంచెం మంచిగా జీవించిన తర్వాత వస్తానండి అనుకుంటారు కొంతమంది. నీకు నువ్వుగా మంచిగా జీవించలేవు కాబట్టే ఆయన అవసరం నీకుంది, నాకుంది. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుని అవసరం ఉంది. దేవుని ద్వారానే ఒక వ్యక్తి తన స్వంత స్థితితోటి జీవించగలుగుతాడు. దేవుడు ఎంత మంచివారిగా మనల్ని చేశాడో అంత మంచివారిగా మనం జీవించడం అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, మన దోణిలో ఎవరున్నారు? ఒకవేళ నీ దోణిలో యేసు ఉన్నట్లయితే మనం దేనిని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు విమానం నడిపేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు అన్నమాట. నడుపుతూనే వాళ్ళు మైక్లో చెప్తుంటారు. ఏం చెప్తారంటే, మన ముందు కొంచెం టర్బులెన్సెస్ వస్తున్నాయి అని. అంటే మేఘాలు ఉన్నాయి, ఆ మేఘాల మధ్యలో నుంచి మనం వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కొంచెం అటు ఇటుగా వణికే అవకాశం ఉంది, మీరు భయపడకుండా కూర్చోండి, సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి అని చెప్తారు. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టుకొని కదలకుండా కూర్చోవాలి, అంతేనా? లేకపోతే ఏమైద్దో ఎవరికి తెలుసు, ఇది కాస్త ఇక్కడ నుంచి కింద పడిపోతేనో అని భయపడ్డారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి? చాలా కష్టం. ఒకళ్ళకి వచ్చిందంటే భయం ఫ్లైట్లో అందరికి వచ్చేసింది. ఎందుకు పరిగెత్తున్నారో తెలియదు, లేచి అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నించారనుకోండి, భయపడిపోతారు అందరూ. అలా భయపడిపోతే ఫ్లైట్ని చక్కగా నడిపించాలని కూర్చున్న ఆయన సంగతి ఏంటి? ఆయన ఏం చేయాలి? ఆయన పని ఆయన చేయనివ్వాలిగా, నీ పని కాదు కదా. ఆయన కనుక వచ్చి, సరే నీకు అంత భయంగా ఉందిగా నువ్వే చేసుకో అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? నీ వశంలో లేదు కదా. ఆయన పనిని ఆయన చేయనివ్వండి. నీ దోణిలో యేసున్నప్పుడు ఆయన పనిని ఆయన చేయనివ్వండి. మనం బెంబేలెత్తిపోయి ఏమవుతుందో తెలియకుండా, ఏం చేయాలో అర్థం కాకుండా ఆరాటపడి ఆయాసం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయనేగా నీకు చెప్పింది, ఇలా ఉన్నాయి పరిస్థితులు, కొంచెం జాగ్రత్తగా కూర్చోండి, ముఖం అటు ఇటు తగలకుండా ఉంటుంది, కింద పడకుండా ఉంటారు, అది వినండి చాలు, సొంత ప్రయోగాలు చేయకండి. దేవుడు ఏం చెప్పాడంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మరి శ్రమలు వచ్చినప్పుడు మరలా లేచి అటు ఇటు పరిగెత్తడం ఎందుకు? ఆయన చెప్పాడు కదా నీకు ముందే. ఆయన నమ్ము,
ఆయన మీద ఆధారపడు, సరిపోతుంది. నువ్వు బస్సులో ఎక్కినప్పుడు ఆ బస్సు కాసేపు అప్పుడప్పుడు పైకి కిందకి నిన్ను ఊపిపోతుంది. బస్సు పైకి కిందకి ఊపితే నాకేమన్నా అయిద్దేమన్నా బస్సు దిగిపోతే ఎలా ఉంటుంది నీ పని? నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళగలుగుతావా? ఇశ్రాయేలీలు దేవుడి మాట చొప్పున మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలీయుల్ని వారి దాసత్వంలో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పాడు. వారు ఆ ప్రాంతంలో 400 సంవత్సరాల నుంచి ఉన్నారు. 75 మందిగా వెళ్ళినటువంటి వీళ్ళు 6 లక్షల మంది కంటే ఎక్కువ మందిగా మారారు ఆ 400 సంవత్సరాల్లో. వాళ్ళందరూ కూడా విసిగిపోయారు. ఆ దేశంలో వాళ్ళకి స్వాతంత్ర్యం లేదు. దేవుడు మోషేని పంపించి వారిని బయటికి తెచ్చినప్పుడు వారు ఎంతో సంతోషంతో బయటికి నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళారో వెళ్ళలేదో వారి వెనక మరలా వారిని తరుముతూ సైన్యం ప్రారంభమైంది. వారిని చూసి వీరు భయపడిపోయి అటు ఇటు పరుగులెత్తడం ప్రారంభించారు. అలా ప్రారంభించినప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక మాట వారితో మాట్లాడతాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఏం చేయాలంట? ఇది పెద్ద పని. మీరు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దాన ధర్మాలు చేయండి, ఇంక నువ్వు ఏదైనా చెప్పి మేము చేసేస్తాం. కానీ ఊరక కూర్చోమంటే మాత్రం కష్టం. వెనకేమో వాళ్ళు చంపేస్తామని పెద్ద పెద్ద కేకలతోటి బల్లాలు పట్టుకొని వస్తున్నారు గుర్రాల మీద. ముందుకు పరిగెత్తుదామంటే ముందేమో సముద్రం ఉంది, దాన్ని దాటి వెళ్ళలేము. ముందుకు వెళితే సముద్రంలో పడి చావడం, వెనక్కి వెళితే వేళ చేత చంపబడ్డం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఊరకుండండి. ఆ ధోనిలో ఉన్న శిష్యులు ఏం చేసి ఉండాల్సింది? ఊరకుండాల్సింది. ఎందుకని? అక్కడ ఎవరున్నారో చూసుకుంటే వాళ్ళు ఉండగలుగుతారు. మోషే అంటున్నాడు వాళ్ళతోటి, యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు. మీ యుద్ధం చేసే వాళ్ళైతే ఈ 400 సంవత్సరాలు ఎడిపోయారు. మీ యుద్ధాన్ని బట్టి కాదు కదా దేవుడు మిమ్మల్ని రక్షించింది. ఆయనే కదా నీ ముందు గొప్ప కార్యాలు చేసి ఈరోజు నువ్వు బయటికి రావడానికి కారణమయ్యాడు. అదే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. మౌనంగా ఉండు. మొదటిగా ఏమి నేర్చుకుంటున్నావు ఈ రోజున? నా ధోనిలో ఎవరున్నారో చూసుకుంటాను. నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ అలల మీద నీ దృష్టిని ఉంచకు. నీ ధోనిలో ఎవరున్నారో ఆయన మీద నీ దృష్టిని పెట్టుకో. నీ ప్రభువు నీతో ఉన్నప్పుడు అది ఎటువంటి అలలు వచ్చినా అవి నిన్నేమీ చేయలేవు. పేతురు ఒకసారి నీటి మీద నడవడానికి ప్రభువు ఇష్టపడినప్పుడు నీటి మీద నడవడం ప్రారంభించాడు. ఆయన్ని చూస్తూ నడిచినంతసేపు నీటి మీద బాగానే నడిచాడు. కాసేపటికి అలలు, ఆ గాలి శబ్దం వినగానే మునిగిపోవడం ప్రారంభించాడంట. ఆయన అంటున్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? అటు ఇటు చూడడం ఆపేసేయండి. ఇదంతా తేలికైందేం కాదు, కానీ నువ్వు దేవుని వైపు చూడు అని చెప్తున్నాం మనం. నువ్వు చీకట్లో నీ దగ్గర ఎటువంటి సహాయం లేకుండా ఉన్నా కానీ మౌనంగా ఉండమని చెప్పడం లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగని చెప్తున్నాం మనం. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఓపికతో మన పరుగు పందెమును తుదముట్టించుదుము. నీవు నేను మన క్రైస్తవ జీవితంలో యేసును వెంబడించేటువంటి ఈ శిష్యరికంలో ముందుకు సాగాలి అంటే మన చూపు యేసు వైపు ఉండాలి. ఆయనను మనం చూచినంతసేపు మనం ఇక ఏ సమస్య లేకుండా ముందుకు సాగగలుగుతాం. సమస్యల మధ్యలో, సుడిగుండాల మధ్యలో మనం మాత్రం భయపడకుండా ఉండగలుగుతాం. మనం మాత్రం నిఠారుగా ఎదిగేటువంటి మొక్కలాగా మనం ఉండగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి.
జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గడ్డుగా నీకు అనిపించవచ్చు, గడ్డు కాలం వచ్చిందని నీకు అనిపించవచ్చు, ఎవరు వీటిని మార్చలేరని నీకు అనిపించవచ్చేమో. అటువంటి తుఫాను సమయాల్లో కూడా ప్రభువు మీద నీ దృష్టిని పెట్టుకో. ఆయన పని ఆయన చేయనివ్వండి, ఆయన పని ఆయన చేయనివ్వండి. రెండవదిగా మనకున్నటువంటి భయం ఉంది చూడండి, ఆ భయాన్ని మనం వదిలేసి విశ్వాసాన్ని చేపట్టాలి. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం. 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు భయపడితే నీకేమొస్తుంది? ఊరి వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచితే సురక్షితంగా ఉంటావు. తాళ్లతోటి చాలా రకాలైన ముడులు వేస్తారు. మీకు చాలా ముళ్ళు వచ్చి ఉంటాయి కదా. కొన్ని ముడులు ఎలా ఉంటాయంటే, ఆ వేసినటువంటిది దేనికన్నా మనం వేస్తే ఎంతగా కదిలిస్తామో అంతగా గట్టి పడుతుంటాయి, బిగుచుకుపోతుంటాయి. మనం ఆ విధంగా భయపడిపోయేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా కష్టతరంగా చేసుకుంటాం. మనకు మనమే ఉరి చేసుకున్నటువంటి వారం అవుతాం. అప్పటి వరకు సులువుగానే ఉంది, నువ్వు గాలి పీల్చగలిగే వ్యక్తిగా ఉంటావు. కానీ నువ్వు ఇప్పుడు భయపడడం వలన అది కాస్త ఉరిగా మారిపోయింది. ఇప్పుడు గాలి కూడా పీలవలేకుండా అయిపోతావు. మా చిన్నతనంలో ప్రభు పరిచర్యలోనికి పిలిచిన ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా రైతులు పొలాల్లో పని చేసుకుంటూ ఉండేవారు. ఆ పొలాల్లో పనికి వెళ్ళినప్పుడు అక్కడ పాములు, తేళ్ళు కరుస్తూ ఉండేవారు. అలా ఉన్నప్పుడు వెంటనే మందిరానికి వచ్చేసేవాళ్ళు. మందిరానికి రాగానే ప్రార్థన చేస్తే దేవుడు వారికి స్వస్థతనిచ్చేవాడు. చాలా కార్యాలను దేవుడు చేశాడు. వాళ్ళలో నేను చాలామందిని చూశాను. కొంతమంది అయితే ఏం కుట్టినా కొంచెం ధైర్యంతో ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండని చెప్తారు, బాగానే ఉంటారు. కొంతమంది అయితే బాగా భయంతో వస్తారు. ఆ కుట్టింది తేలే అయినా ప్రాణం పోయినట్టుగా విలవల్లాడిపోతారు. విషంతో చచ్చిపోవడం కంటే భయంతో చచ్చిపోయే వాళ్ళని చూశాను నేను. ఒక వ్యక్తి అంట ఆరు బయటికి వెళ్ళి ఏదో కుట్టిందని చెప్పేసి భయంతో వచ్చాడు. నన్ను పాము కరిచింది అని వచ్చాడు. పాము కరిచింది, నా గుండె హెవీగా అయిపోయింది, భారంగా అయిపోయింది, కాసేపటికి నా కళ్ళు కనబడడం లేదు, నాకు ఎలాగో అయిపోయింది అని చెప్పేసి అదేవిధంగా ప్రాణం వదిలేశాడు. చాలా భయంకరంగా అనిపించింది. అయ్యో బాధాకరం. ఎక్కడ పాము కరిచిందో అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ఆయన చూసింది ఏంటిదంటే, ఆయన మొలతాడు నుంచి జారిపడినటువంటి వెండి మొలతాడు. అదే వెండి మొలతాడు ఉందంట ఆయనకి. ఆ వెండి మొలతాడు జారి కింద పడింది. ఆ తళతళ మెరుస్తుంది. ఈయనకి ఏదో కుట్టినట్టు అనిపించింది. ఆ భయంతో చచ్చిపోయాడు ఈయన. ఈయనకి ఏది కుట్టలేదు, ఈయన శరీరంలో ఎలాంటి విషం లేదు. భయం. నీ భయం నీకు ఉరి అవుతుంది. నువ్వు భయపడితే నీకేమన్నా మారుతుందా నీ పరిస్థితుల్లో? బీపీలు షుగర్లు తెచ్చుకొని కూర్చోవడం తప్పించి ఏమండి, నువ్వు చింతపడుతూ కూర్చుంటే నీ ఎత్తు ఏమన్నా మోరడు పెరుగుతుందా? అదే కదా యేసుక్రీస్తు వారు అంటున్నారు, చింతపడకండి దేని గురించి, భయపడకండి. నువ్వేం చేయలేని వాటి గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు పాపం చేయడానికి వెళుతుంటే భయపడు, దాని నుంచి దూరంగా పారిపో. కానీ నీ పరిస్థితులను చూసి భయపడడానికి వీల్లేదు. ఇక్కడ శిష్యులతో ఆయన అడుగుతున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? ఒకసారి ఒక ఇంద్రజాలికుడు, మెజిషియన్, ఆయన చాలా చక్కగా అందరినీ ప్రజల్ని మైమరిపింప చేస్తూ అనేకమైన విన్యాసాలు చేస్తున్నాడు. ఆయన చేసే విన్యాసాల్లో ఒక గొప్ప విన్యాసం ఏంటంటే, ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టి తాడు మీద నడిచేవాడు. చూసే వాళ్ళందరూ
గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోయి చూస్తున్నామా అన్నట్టుగా చూస్తూ ఉండేవాళ్ళు. అంత ఎత్తులో ఉంచి కింద పడిపోతాడేమో అని. కానీ ఈయన మాత్రం చక్కగా నిబ్బరంగా గురి పెట్టుకొని దాని మీద చక్కగా నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయేవాడు. అవతలికి వెళ్ళగానే మిగతా వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ భలే చేసావు అని అభినందించేవాళ్ళు. అలా అభినందిస్తే ఈయన అవతలికి వెళ్ళాడు తాడు మీద, మరల యువతలకు వచ్చాడు. అందరూ అనుకున్నారు అబ్బా భలే చేస్తున్నాడు ఈయన. ఈసారి ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు ఇంకొక లెక్కించుకొని అవతలికి వెళ్తాను అన్నాడట. వీళ్ళందరికీ నువ్వు అక్కడ నడిచేటప్పుడే మాకు ఎలాగో అయిపోయింది, ఇప్పుడు ఇంకొకరిని లెక్కించుకొని వెళ్తావా అని చెప్పి తన కుమారుణ్ణి పిలిచాడంట. ఆ కుమారుణ్ణి పిలిచిన తర్వాత ఆ కుమారుణ్ణి ఎక్కించుకొని మరల అదే తాడు మీద ఆ చివరికి వెళ్ళాడు. ప్రజలందరూ ఉత్కంఠగా చూస్తున్నారు ఏమవుతుందా అని. ఏమీ కాలేదు, జాగ్రత్తగా వెళ్ళాడు. మరలా అవతల నుంచి అవతలకి వచ్చేసాడు. అమ్మయ్య అనుకున్నారు. అందరూ కేరింతలతో చప్పట్లు కొట్టారు. నేను ఇది చేయగలను నమ్ముతున్నారా? వాళ్ళు అంటున్నారు, అవును చూసాం కదా మా కళ్ళతో, ఎందుకు నమ్మట్లేదు? భేషుగ్గా నమ్ముతున్నాం. ఇప్పుడు ఆయన అన్నాడంట, నేను మరలా ఇప్పుడు అవతలకి వెళ్ళబోతున్నాను, మీలో ఎవరైనా నా మీదకి ఎక్కుతారా అని అడిగాడట. మీలో ఎవరైనా నా మీదకి ఎక్కుతారా? నువ్వు వెళ్తావా? వెళ్ళి ఎక్కుతావా? మరి ఇప్పుడే కదా చెప్పావు నేను ఇది చేయగలను నమ్ముతున్నావా అంటే నువ్వు చేస్తావయ్యా, ఎందుకు చేయలేవు? ఇదిగో చూసాం కదా మా కళ్ళతోటి అని అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? గుండెల్లో భయం బిక్కులు ఆడుతుంటే నేను వెళ్ళేది ఎక్కడికి? నేను నీ మీదకి ఎక్కితే నువ్వు కూడా నడవలేవు. దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే భయపడకుండా ఉండడం ఇంకొక ఎత్తు. నువ్వు నమ్ముతున్నావు ఆయన తాడు మీద యువతల నుంచి అవతలకి వెళ్ళగలుగుతాడని, కానీ నువ్వు దాని మీద ఉండడానికి మాత్రం కుదరడం వల్ల. ఇంకొకళ్ళు నీ పక్కన వాళ్ళు వెళ్ళి ఎక్కుతామంటే చప్పట్లు కొడతాం వల్ల, కమా నీకు కూడా చాలా ధైర్యం ఉంది ఎక్కు, కానీ నువ్వు వెళ్ళమంటేనే కష్టం. నీ జీవితంలో నా జీవితంలో ప్రభువుతో మనం నడిచేటప్పుడు మనం ఎదుర్కొనేటువంటి విషయాలు చాలా ప్రమాదకరంగా మనకు అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభువు మీద మనం నమ్మకాన్ని కలిగి ఉందాం, భయాన్ని వదిలిపెట్టేద్దాం. ఇందాక మనం అనుకున్నాం పేతురు గురించి, నీటిలో నడవగలిగిన వానిగా దేవుడు తను చేస్తే నడిచినంతసేపు నడిచి భయపడడం ప్రారంభించాడు, సందేహపడడం ప్రారంభించాడు.